హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మన డే అనేది స్టార్ట్ అయింది విత్ లిటిల్ బిట్ ఆఫ్ క్యాష్యూ నట్స్, అదేవిధంగా ఫ్రూట్స్తో, డ్రై ఫ్రూట్స్, దాని తర్వాత చనా, ఆనియన్స్ అండ్ కుకుంబర్. సో ఇది హెల్తీ డైట్ అనమాట. సో ఎవరి బాడీకి తగ్గట్టుగా వాళ్ళకి డైట్ అనేది అసైన్ చేస్తారు. సో మా డైటీషియన్ మేడం కూడా మా డైట్ ప్రతిరోజు కూడా ఒక అసైన్ చేస్తారు. సో దాన్ని బట్టే డైట్ ప్రోగ్రామ్ అనేది ఫాలో అవుతుంది. సో ఆ ఫాలో అయ్యి బట్టి మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఏదైతే తినాలో సో ఆ డైట్ ప్రకారం మేము ఫాలో అవుతూ వస్తాం. సో స్టార్టింగ్‌లో మనకు అనిపిస్తది డైట్ అనేది ఎలా చేస్తాం? ఏటవుతది గాని ఒకసారి బాడీ అక్యుములేట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి అలవాటనేది అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మనం మార్నింగ్ అనేది వాకింగ్‌కి ఇవాళ ఎళ్ళడం అనేది అవ్వలేదు. సో ఇక్కడ వాకింగ్ చేద్దామని జస్ట్ ఫీల్డ్స్‌కి సర్వేకనేసి వచ్చాం. సో ఇక్కడ చూసినట్టయితే అంతా కూడా చందనం చెట్లేసున్నారు. సో దీనికి డ్రిప్పింగ్ ఫెసిలిటీ అది కూడా ఇచ్చారు. సో జస్ట్ విజిట్ చేద్దామని నేను, మా ఫ్రెండ్, మా ఫాదర్ వచ్చాం. సో జస్ట్ చూడడానికి. సో ఇదంతా చూడొచ్చు మీరు, చాలా గ్రీనరీగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అనేది. ఇదంతా కూడా కల్టివేటెడ్ ల్యాండ్స్ అనమాట. సో ఇక్కడ శ్రీచందనం ఏదైతే ఉంటాయో ఆ చెట్లనేవి ఏశారు. దానికి డ్రిప్పింగ్ గూడా, వాటర్ ఫెసిలిటీ గూడా వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉన్నారనమాట. సో ఇక్కడ సరదాగా చూద్దాం, అదే విధంగా వాకింగ్ గూడా అవుతదని సరదాగా నడుచుకుంటూ ఈ ఏరియాకొచ్చాం. సో ఇదంతా మీరు చూడొచ్చు. చాలా బాగా గ్రీనరీగా దాన్ని డ్రిప్పింగ్ ఫెసిలిటీ ఇచ్చి అన్నిటికి గూడా వాటర్ ఫెసిలిటీ గూడా వాళ్ళు అందిస్తారనమాట. ఈ విధంగా వాటర్ అనేది ఈ మొత్తం ల్యాండ్స్‌కి కల్టివేట్ అవుతుంది. దీన్ని బట్టి మా 15 ఇయర్స్‌లో చెట్లనేవి కొంచెం పెద్దగా వచ్చి దాని క్రాపింగ్‌కి, ఈల్డింగ్‌కి అవుతుందనమాట. దగ్గరగా అవుతుంది. సో ఇలాగా ఫీల్డ్ అంతా గూడా చూసుకొని సరదాగా కొంసేపు గడిపిన తర్వాత మా ఫాదర్ హాయ్ చెప్తున్నారు అందరికీ గూడా. సో అందరికీ హాయ్ చెప్పమని చెప్పాం. హాయ్ చెప్తున్నారు. సో అలా సరదాగా గడిపిన తర్వాత మళ్ళీ మేము ఇంటికనేది వచ్చామనమాట. ఇంటికొచ్చిన తర్వాత మనకి యాజ్ యూజువల్‌గా మన ఫుడ్ అనేది బ్రౌన్ రైస్, దాల్, కాలీఫ్లవర్ అండ్ గ్రీన్ సాగ్. అదేవిధంగా నైట్ అనేది దాల్, క్యుకుంబర్ అండ్ పన్నీర్. సో పన్నీర్ అనేది చాలా హెల్తీ. ప్రోటీన్ మనకి డైరెక్ట్‌గా వస్తుంది. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళకి డైట్ అనేది కామన్‌గా ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాడీ మెటబాలిజం బట్టి డైట్ అనేది అసైన్ చేస్తారు. మీ బాడీకి తగ్గట్టుగా దాన్ని అసైన్ చేస్తారు. ఎందుకంటే బాడీలో ప్రోటీన్స్, వైటమిన్స్ ఇవన్నీ గూడా కంపల్సరీగా మెయింటైన్ చేస్తూ బాడీ ఫ్యాట్‌ని రిడ్యూస్ చేస్తారు. సో ఇది కంప్లీట్‌లీ డైటీషియన్ మీద ఆధారపడి ఉంటుంది. సో డైటీషియన్ విల్ సజెస్ట్ యూ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ హావ్ టు ఇంటేక్ ఇన్ ఎవ్రీ డే మీల్. So this is my meal. Thank you for watching and do like, share and subscribe the channel. Thank you very much.